వర్షాకాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అనారోగ్యం బారిన పడడానికి చాలా అవకాశాలుంటాయి. అందుకే అందరూ ఎంత తగినంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు. వర్షాల వల్ల దోమలు, ఈగలు ఎక్కువగా వస్తాయి. దీనివల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు త్వరగా అంటుకుంటాయి. వాటిని నివారించాలంటే కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. రొటీన్ లైఫ్ స్టైల్‌లో, ఫుడ్ హ్యాబిట్స్‌లో కూడా చేంజెస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొంతవరకైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీనికి సంబంధించి ఎన్నో ఆరోగ్య చిట్కాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తెలుసుకుందాం. నట్స్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. నట్స్‌లో ఎన్నో న్యూట్రియంట్స్ ఉంటాయి. వీటిలో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. నట్స్ గింజల్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ, బి6, జింక్, కాపర్, సెలీనియంలో ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బలంగా మారుతుంది. పసుపుని రోజు ఆహారంలో చేర్చుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను అందిస్తుంది. ఇందులో కర్కుమిన్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. దీనిని బేబీ ఫుడ్, వేడి నీటిలో, పాలల్లో కలిపి తీసుకుంటే మంచిది. పెరుగుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పెరుగులోని ప్రోబయోటిక్స్ అనే బ్యాక్టీరియా ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అంతేకాకుండా ఇమ్యూనిటీని పెంచుతాయి. పెరుగుని రెగ్యులర్గా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరాన్ని కాపాడుకోవడానికి పెరుగుని మాత్రమే తీసుకోవాలి. అందులో చక్కెర కలపకూడదు. అల్లం, తేనె ఇమ్యూనిటీ పెంచడంలో అల్లం, తేనె ముందుంటాయి. అల్లంలో పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. అల్లం సహజ నిరోధక బూస్టర్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలుంటాయి. ఈ అల్లాన్ని తేనెతో కలిపి తీసుకోవాలి. అందుకోసం అల్లం టీలో ఓ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. లేదా వేడి నీటిలో అయినా కలిపి తీసుకోవచ్చు. ఆకుకూరలు ఆరోగ్యాన్ని ప్రసాదించే పదార్థాల్లో ఆకుకూరలు ముందుంటాయి. ఆకుకూరల్లో ఎన్నో పోషకాలుంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. చాలామంది వీటిని తినడానికి పెద్దగా ఇష్టపడరు. అలాంటప్పుడు వీటిని రోటీ, పరాటా, సూప్స్ లాగా తినొచ్చు.